పూరా లోకల్. అసలు మరి మతానికి ధర్మానికి తేడా ఏంటి? మతానికి ధర్మానికి భేదం ఏమిటి, తేడా ఏమిటి అంటే ఇక్కడ రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. మతము అంటే మతి నుండి జనించినది, మానవులు దానికి సృష్టించారు. మానవ సృష్టిలో ఉన్నది మతము, మరి ధర్మం దైవ సృష్టిలో ఉన్నది ధర్మము. దేవుడు దానికి డిసైడ్ చేస్తాడు, ఒప్పు ఏంది, చెడు ఏంటిది, మంచి ఏమిటి దేవుడు నిర్దేశిస్తాడు, అది ధర్మము. ఫర్ సపోజ్ మనము ఈ లోకంలో ఉన్నాము, మనము ధార్మికులము, మనమందరం కూడా ధార్మికులము. కొందరు ఉంటారు వాళ్ళు దేవునికే నమ్మరు, దైవ గ్రంథాలనే నమ్మరు. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు. ఇక్కడ నా ఒక చిన్న ప్రశ్న, అదేమిటంటే ధర్మాన్ని అనుసరించేవారు, దైవ ఆజ్ఞానుసారం జీవితం గడిపేవారు సొంత చెల్లిని పెళ్లి చేసుకోవచ్చా? తన సొంత చెల్లిని మనం ఎవరైనా ధర్మాన్ని అనుసరించే వాళ్ళము, దేవుని నమ్మేవారము పెళ్లి చేసుకుంటామా? ఏ ధర్మంలో లేదు, ఏ ధర్మంలో కూడా చేసుకోడు. ధర్మం ఇది. అలాగే నాస్తికుడు ఉన్నాడు కదా, ఏ దేవుణ్ణి కూడా నమ్మడు. ఆ వ్యక్తి తన సొంత చెల్లితో పెళ్లి చేసుకుంటాడా అంటే అతను కూడా చేసుకోడు. అంటే ఇన్బిల్ట్ గా వాళ్ళు కూడా ధర్మాన్ని అనుసరిస్తున్నారు, కానీ ధర్మాన్ని నమ్మము, దేవుణ్ణి నమ్మము అని అంటున్నారు. కానీ వారి అంతరాత్మ మనస్సాక్షి అయితే సాక్షి ఇస్తుంది, ధర్మాన్నే అనుసరిస్తున్నారు. ఇన్బిల్ట్ గా ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తున్నారు. మతము ఏమిటి అంటే మనము మన ఇష్టానుసారంగా, పండిత వర్గం ఉంటుంది కదా, ప్రతి సమాజంలో కూడా పండిత వర్గం అంటూ ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ కులము ఆ మతము, ఈ కులము ఆ మతము. ఇప్పుడు ఫర్ సపోజ్ ముస్లింలో తీసుకుంటే సున్నీ షియా అనే వర్గాలు ఉంటాయి, సున్నీ షియా ఇలాంటి వర్గాలు. ఆర్యులు, వైశ్యులు, దళితులు అనే హైందవ వర్గంలో ఉంటారు. అలాగే క్రైస్తవులో చూసుకుంటే వాళ్ళలో కూడా వర్గాలు ఉంటాయి. ఆ వర్గాలు డిసైడ్ చేస్తున్నది పండిత వర్గము, దాన్ని మతము అంటారు. మనం కల్పించినవి. ధర్మము అంటే ఆది నుండి అంతం వరకు ఒకే విధంగా ఉంటుంది, దానినే ప్రతి ఒక్కరు కూడా అనుసరిస్తారు. అంటే మనిషి చేసే మంచి పనే ధర్మమా? ధర్మము. మరి అధర్మం ఏంటి? అధర్మము ఏమిటి అంటే నా వల్ల ఎవరికైనా హాని కలుగుతుంది, ఎవరికైనా నష్టం జరుగుతుంది అంటే అది అధర్మపు పని. ధర్మం దానికి ఎప్పుడు గానీ ప్రోత్సహించదు. మరి మతం అంటే ఏంటి? ధర్మానికి మతానికి తేడా చెప్తున్నారు కదా, ఇప్పటి వరకు అయితే ధర్మము అధర్మం గురించి చెప్పారు. మరి మతం అంటే ఏంటి? మతం గురించి అదే ఇప్పుడు ఈ పండిత వర్గం ఏం చేస్తుంది అంటే వాళ్ళ స్వార్థం కోసం విభజించి ఈ మతాలుగా ఇది చేయాలి అని వాళ్ళు వేర్పాటు వాదాలను సృష్టించుకుంటున్నారు. ఆ వేర్పాటు వాదాలే మతానికి సంబంధించినవి. ధర్మంలో అందరికీ సమానత్వం ఉంటుంది, భిన్నత్వం ఉండదు. కానీ మతాల్లో ఏం చేస్తున్నారు ఈ పండిత వర్గము అంటే భిన్నత్వాలు సృష్టిస్తున్నారు, ఏకాత్మ భావన వాళ్ళలో ఉండట్లేదు. దీనివల్ల నష్టపోయేది ఎవరు? నష్టపోయేది మనమే, మన సమాజమే, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలే నష్టపోతాయి.